guys, welcome to my channel Fact Stories. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో ఓ గ్లోబ్ ట్రాటింగ్ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అనే సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఏ చిన్న వార్త వినిపించినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్తో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ తీయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రచయిత విజేందర్ ప్రసాద్ ఇటీవలే స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా టాక్. అంతేకాదు ఈ సినిమాకి గోల్డ్ అనే టైటిల్ను రాజమౌళి పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు మహారాజా, చక్రవర్తి వంటి టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇంకా టైటిల్స్ ఫిక్స్ చేయలేదని బళ్ళారిలో రాజమౌళి చెప్పడంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు గోల్డ్ అనే మరో పేరు తెర మీదకి వచ్చింది. ఇదిలా ఉంటే SSMB29 స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాకి 1000 కోట్ల క్లబ్ అనేది మినిమం బెంచ్ మార్కుగా మారిన నేపథ్యంలో మహేష్ బాబు మూవీ భారీ వసూళ్లను రాబట్టడం గ్యారంటీ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజమౌళి గత రికార్డులను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇది 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా, దేశీయ మార్కెట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. ఆ తర్వాత జక్కన్న కూడా మళ్ళీ తన రికార్డును తాను బ్రేక్ చేయలేకపోయారు. RRR మూవీ వరల్డ్ వైడ్గా 1387 కోట్లు రాబట్టింది. దీంతోపాటు దంగల్, KGF2, జవాన్, పఠాన్, కల్కి, 2898 AD సినిమాల్లో సైతం 1000 కోట్లు క్లబ్లో చేరాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి టార్గెట్ అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. RRR మూవీతో ఆస్కార్ అవార్డు సాధించినప్పటికీ బాహుబలి 2 ది కంక్లూజన్ రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. అందులోనూ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత అప్పుడు దర్శకుడి మార్కెట్ పెరిగిపోయింది. మిగతా దర్శకుల మాదిరిగా జక్కన్న ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ చేరితే సరిపోదు. 1500 కోట్లకు పైగా వసూళ్లు RRRను దాటడమే కాదు, 1800 కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది. SSMB చిత్రాన్ని దుర్గార్ట్స్ బ్యానర్పై KL నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లడానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్తో విజువల్ ఎఫెక్ట్ చేయించే ప్లాన్లో ఉన్నారు. ఇది ఖచ్చితంగా మన ఇమాజినేషన్కి అందని స్థాయిలో ఉంటుందని, అన్ని సినిమాలకి బాప్లా ఉండబోతుందని రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు అన్నారు. మహేష్ బాబు మూవీపై అంచనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈసారి బాహుబలి 2 రికార్డ్స్ని అందుకునే అవకాశం ఉందనిపిస్తుంది. అందులోని రాజమౌళి లాంటి మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్కు అసాధ్యం కానిదంటూ ఏమీ లేదు. సినిమాకి మార్కెటింగ్ చేయడంలో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన్ని కొట్టేవారు లేరు. మహేష్ బాబు మూవీ కోసం ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ ఉంది. కాబట్టి బాహుబలి 2ను టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.